చేసి 16 కుటుంబాలు ఉంటున్నాము. సో ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక డైరెక్షన్లో వెళ్తుంది. డెవలప్మెంట్, అడ్వాన్స్మెంట్, న్యూ టెక్నాలజీ, నెక్స్ట్ జనరేషన్, 5G, 7G, 8G అని వెళ్తున్నారు. మేమేంటంటే నో జీ, నో గ్యాస్, నో కరెంట్, నో గ్యాడ్జెట్స్, నో ఫోన్స్ అని మేము వెనుకకు వస్తున్నాం. చాలామంది అడుగుతారు ఎందుకు ఇట్లా అని. ఇప్పుడు మానవుడికి కనీస అవసరాలు ఏంటివండి? కనీస అంటే ఇప్పుడు మనము ఇక అవి లేకుంటే బతకలేము. బట్ట, ఆహారం, ఇల్లు, ఈ 3 లేకుంటే బతకలేమన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి స్మార్ట్ ఫోన్ అనేది ఒకవేళ లేకుండా మనం జీవించవచ్చు, అన్నం తిని బట్టలు కట్టుకొని ఇంట్లో ఉండి జీవించవచ్చు. కానీ ఈ 3 ఏది లేకున్నా ఇబ్బంది. సో మా గురువు గారు ఏమన్నారంటే, మీరు భగవద్గీతలో ఒకవేళ చూసినట్టయితే భగవద్గీత అనేది మీరు ఎప్పుడైనా మన పవిత్ర గ్రంథం భగవద్గీత అని తెలుసు కదా. కానీ దురదృష్టం ఏంటంటే ఇది పవిత్ర గ్రంథం అని అందరికీ తెలుసు, కానీ